చిన్నమ్మాయి గారు వాంతులు చేసుకుంటున్నారండి. లేబర్ కొంపలోంచి మన ఇంట్లోకి వచ్చి పడిందిగా, తేరగా వచ్చిందని అడ్డమైన తిళ్ళు తింటుంది, అందుకే వాంతులు. నువ్వు వండరా. ఏమైందమ్మా? ఈ మామూలు వాంతులు కాదు, తల్లి వాంతులు. తల్లి వాంతులా? తల్లి వాంతులేటి, పిల్ల వాంతులేటి? చచ్చే నువ్వు ఊరుకోరా. ఏమైందమ్మా? నా తల్లి. ఒరే సంటి, మీ ఆవిడ నీళ్లు పోసుకుందంటరా? రోజు పోసుకోవట్లే? ఏడు చావులే. ఒరే బుజ్జి, నాకు ముని మనవడు పుట్టబోతున్నాడు. నేను అసలు దీన్ని మా అమ్మ బిడ్డ తల్లిని కాబోతున్నాను కదా, నా కోరికలన్నీ ఆయనే తీర్చాడు. అది మా వంశపారంపర్యంగా వస్తుందేలే అమ్మా, తప్పకుండా తీరుస్తాడు. నేను తీర్చను. నువ్వు మీ అమ్మ కడుపులో ఉండగా నేను తీర్చనా? మీ నాన్న కడుపులో ఉండగా మీ తాత తీర్చలా? ముసలోడు తీస్తే నేను చచ్చినా తీర్చను. సరేలేరా, మనం కాశీ ప్రయాణం మానుకుని అమ్మాయిని చూసుకుందాం. అలాగే నేను టికెట్లు క్యాన్సిల్ చేస్తాను. వద్దు నాన్న, ప్రయాణం ఎందుకు మానుకోవడం, నేను తీరుస్తాలే. తీరుస్తాలేరా? మా అమ్మ అక్కడ నా బట్టలు నానబెట్టాను, ఉతకమనవా? తప్పకుండానమ్మా. అరే బాబు, అమ్మాయి బట్టలు నానబెట్టిందంట, కాస్త ఉతికిరా అమ్మ. అలా నోరేళ్ళు పెడతాడు రా, ఇల్లుతుకో. రామ్మ కూర్చో, కదలకూడదు. నేను అలా బజార్ వెళ్ళొస్తానే. అట్టాగే పుల్ల దానిమ్మకాయలు, రేగు పళ్ళు పట్రా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు తెలియదు. ఎట్టాగుంది మావా నా ఎత్తు? నువ్వు నన్ను బయటికి పంపాలనుకున్నావు, చూసావా నేనే నీ చేత నా పనులన్నీ సైతన్నా. ఓయ్, ఇవన్నీ ఉతికాక తీసుకెళ్ళి పైనారి. ఆరేస్తానే, నిన్ను ఉతికి ఆరేస్తాను నిన్ను. సెటిల్ అయిపోయావా నాయనా? నేను అనుకుంటూనే ఉన్నా, అరే ఒక్క మరక లేకుండా శుభ్రంగా ఉతికవే బట్టలు. అసలు పెళ్ళాం బట్టలు ఉతకడం నీ దగ్గర నేర్చుకోవాలి. ఆడగి విధవా, ఆటలుగా ఉందా? నన్ను ఎగతాళి చేస్తావా? ఎగతాళి. నాయుడు, బందరు సిల్లిగా మొదలైన మన పరిచయం పెళ్లి వరకు లాగిందంటే ఇది నిజంగా దేవుడు మనకు గిల్లి ఇచ్చిన వరం కాదు. ఇదంతా మీరు గుళ్ళల్లో చేయించిన అష్టోత్తరాల అదృష్టం అంటాను. ఏమైతేనే నేను మాత్రం నీ ప్రేమనే గంపలో జంప్ అయ్యాను. టోటల్ గా చూస్తే మనిద్దరం కడ్రాయరు బనీన్లాగా కలగలిసిపోయాం. బందరు. గుడ్ మార్నింగ్ సార్. గుణపాల గన్నారావు బ్రాకెట్ లో బాబాయ్, అప్పడాల అచ్చమాంబ బ్రాకెట్ లో నాయుడమ్మ. పెళ్లి అప్లికేషన్ ఉంటుంది, బయట తీయండి. ఇదిగో ఇక్కడే ఉంది. ఇంతకీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడ? నీ ఫేసు మండ, మా ఫేసుల్లో పెళ్లి కళ కనిపించలేదా? నేనైనా చిరంజీవి పెళ్లి కొడుకుని. నేను చిరంజీవి సౌభాగ్యవతి పెళ్లి కూతుర్ని.